ఆల్రెడీ చాలా కంపెనీస్ అనేది ఐపీఓకి ఈ సంవత్సరానికి ప్లాన్ చేసుకున్నాయి. సో అట్లాంటి వచ్చే వాటి గురించి కొన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఏవైతే ఈ సంవత్సరం లిస్ట్ అవుదామని అనౌన్స్ చేశాయి, బట్ డేట్స్ ఇంకా రాలేదు, బట్ పొటెన్షియల్లీ ఇవి రాబోతున్నాయి. వాటిలో కొన్నిటి గురించి మాట్లాడుకుందాం. వన్ ఆబ్వియస్ వచ్చేసేసి మన రిలయన్స్ జియో. రిలయన్స్ జియో ఏదైతే ఉందో మన టెలికాం ఇప్పుడు ఇండియాలో లార్జెస్ట్ టెలికాం ఆపరేటర్. ఇప్పుడు కరెంట్లీ బిగ్గెస్ట్ ఆపరేటర్ లిస్టెడ్ కంపెనీ ఏంటంటే ఎయిర్టెల్. దానికన్నా కూడా పెద్ద టెలికాం ఆపరేటర్. ఇట్ ఈస్ కరెంట్లీ అండర్ ఏంటంటే మన రిలయన్స్ ఇండస్ట్రీస్ కింద దాని కింద లిస్ట్ అయ్యింది, అంటే దాని బ్యాలెన్స్ షీట్లో ఉండింది. దాని నుంచి సపరేట్ చేసేసి నియర్లీ ఇప్పుడు 475 మిలియన్ అంటే దగ్గర దగ్గర 47 కోట్ల మంది యూజర్స్, సబ్స్క్రైబర్స్ ఈ 5G నెట్వర్క్లో ఉన్నారనమాట. సో ఐపీఓ ప్లాన్స్ ఈ సంవత్సరం చేద్దామని క్వైట్ అ ఫ్యూ క్వార్టర్స్ నుంచి రిలయన్స్ అనౌన్స్ చేస్తూ ఉంది. ఇట్స్ అ గుడ్ పొటెన్షియల్ ఉన్న, ఎప్పుడు వచ్చినా సరే ఐపీఓకి వచ్చినా కానీ మంచి స్టాక్ అనమాట. సో వాల్యుయేషన్ మాత్రం క్లోజ్ టు $100 బిలియన్ వాల్యుయేషన్ రావచ్చు. మార్కెట్ నుంచి ప్రాబబ్లీ ఒక 20,000 నుంచి 30,000 కోట్ల వరకు రేస్ చేయొచ్చు ఐపీఓ ద్వారా. సో వెదర్ ఇట్ ఈస్ రీటైలే అనుకోండి, ఆర్ ఎఫ్పిఐ కానీ, ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సే కానీ, ఎవరి దగ్గరైనా కలిపి క్లోజ్ టు 20,000 నుంచి 30,000 కోట్ల వరకు రేస్ చేసే అవకాశం ఉంది. అంటే $5 నుంచి $6 బిలియన్, క్లోజ్ టు $5 బిలియన్ వరకు చేసే అవకాశం ఉంది రైజ్.